విశ్వభారత్ టీవీ రాష్ట్ర ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లో చేస్తున్న సవరణల వల్ల మేమంతా పెన్షన్కి సంబంధించిన బెనిఫిట్స్ కానివ్వండి, ఇతర బెనిఫిట్స్ కానివ్వండి నష్టపోతున్నామని చెప్పి దివ్యాంగులు అయితే ఇక్కడ విశాఖ కలెక్టరేట్ వద్ద వచ్చి తమ నిరసన అయితే వ్యక్తపరుస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఎంతగా నిరసన చేయాల్సి వస్తుందో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందండి, అసలు ప్రభుత్వం ఎందుకు మీరు అసలు నిరసన చేయాల్సి? నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నానండి. ఈ యొక్క రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొరకు మాకు శక్తి లేకపోయినా, ఓపిక లేకపోయినా కూటమి ప్రభుత్వం రావాలని ఎంతో కష్టపడి ఓటు బ్యాంక్ వేయించాం. ఫోన్ల ద్వారా మాట్లాడి, వాట్సాప్ల ద్వారా మాట్లాడి ఓట్లు వేయించాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సంవత్సరంతో పాటు పెన్షన్లు అన్నీ వచ్చాయండి. అందరికీ సమానంగా వచ్చాయి. 6,000 వచ్చిన వాళ్ళకి 6,000 వచ్చింది, 10,000 వచ్చిన 10,000 వచ్చింది, 15,000 వచ్చిన వాళ్ళకి వచ్చింది. కానీ 2000 మన జగన్ గవర్నమెంట్లోని 2019 నుంచి 2024 వరకు డాక్టర్లు 30,000, 40,000 తీసుకొని సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు. అవి రీవెరిఫికేషన్ చేయమని అప్పట్లోనే కలెక్టర్ గారికి మేము అర్జీలు పెట్టిన తర్వాత అవి రీవెరిఫికేషన్ చేయకుండా 2010లోనే ఆ సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేసి మాకు వచ్చిన పెన్షన్ కూడా తీసేయడం జరుగుతుందండి. అది పెన్షన్ తీసేయడం అనేది పక్కన పెడితే మా పర్సెంటేజ్లు కూడా తీసేయడం జరిగిందండి. ఈ యొక్క పర్సెంటేజ్ పాతదండి, ఇది కొత్తదండి. దీంట్లో ఎంత 84 ఉందండి, 80 ఉందండి. ఇప్పుడు దీంట్లో చూస్తే 44 ఉందండి, 45 ఉందండి. అంటే ఎంత 80%, 40% తగ్గించారండి. 40% తగ్గించేస్తే ఒక దివ్యాంగుడికి రావాల్సిన ఏంటో ఏమీ రావు, ఒక పెన్షన్ మాత్రం వస్తే తప్ప ఇంకేమీ రావండి. ఒక బైక్ పెట్టుకున్నా, ఒక జాబ్ పెట్టుకున్నా దాన్ని దేనికి ఎలిజిబుల్ కాదండి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం 2010 నుంచి వచ్చిన సదరన్ సర్టిఫికెట్ల మీద కంటిన్యూ చేసి మా పెన్షన్ మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇచ్చిన గౌరవం దివ్యాంగులకు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సులోని ఫ్రీగా ఇచ్చారు, దివ్యాంగులు ఎక్కాలనుకుంటే భయం వేస్తుంది. ఎందుకంటే మీరు యూట్యూబ్లో నాటిల్లో చూస్తున్నారు, మగపిల్లల మీద తిరగబడుతున్నారు ఆడవాళ్ళు. ఇంకా మా అలాంటి వికలాంగులు అయితే మేము చచ్చిపోవడమే అక్కడ బస్సులోనే. అలాంటి ప్రభుత్వం అనేది దృష్టిలో పెట్టుకొని మాకు మేలు చేయవలసిందిగా కోరుచున్నామండి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు దివ్యాంగులు? అంటే ఇప్పుడు మీకు జరుగుతున్న అంటే ఏదైతే పర్సంటేజ్లు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారో వీళ్ళు ఎంతమంది ఉంటారు? అందరికీ ప్రాబ్లంలో ఉన్నామండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు కూడా పర్సంటేజ్లతో పాటు పెన్షన్లు కూడా తగ్గించారండి. పెన్షన్లు తీసేస్తే ఇంకా మా భార్య పిల్లలు మా దగ్గర ఉంటారా చెప్పండి? ఏ ఆదాయం లేదు, ఆ పెన్షన్ వల్ల మా తండ్రి పోషిస్తున్నాడు అనే దాన్ని బట్టి మా భార్య పిల్లలు మొత్తం కాపురాలు చేస్తారు. ఏది లేకపోతే మమ్మల్ని విడిచిపెట్టాలి, వెళ్ళిపోతారు. మా పరిస్థితి ఏంటి? అప్పుడు చావా బ్రతకాల అనేది మాకు తెలియట్లేదు. అంటే ఏ ప్రాతిపదికన మీకు ఈ పర్సంటేజ్ అనేది తగ్గిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఏమీ లేదు సార్, గవర్నమెంట్ ఒకటే ఆలోచనలు ఉందండి. ఏ విధంగా అంటే వీళ్ళకి పర్సెంటేజ్లు ఉంటే ఒక బైక్ ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి, వీళ్ళకి పిల్లలకి చదువు రాయితీలు ఇవ్వాలి, వీళ్ళకి హాస్పిటల్లో రాయితీలు ఇవ్వాలి అన్న ఉద్దేశం మీద తీసేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది ఏదైతే అది క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు జెన్యున్గానే కదా ఇస్తారు రిపోర్టు. సో ఎలా ఏ విధంగా తగ్గించేస్తున్నారు అనుకుంటున్నారు? అప్పుడున్న 3 డాక్టర్లు వెరిఫై చేసి మాకు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చిన డాక్టర్లు అయితే మా ఇంటికి వచ్చేటప్పుడు అయితే కరెంటే లేదు. ఆ కరెంట్ లేని టైంలోనే నన్ను లేపలేపారు. నన్ను అక్కడ వదిలేసి వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయారండి. అంటే ఏం చెకప్ కూడా చేయలేదండి. మరి ఇప్పుడైనా సరే కొన్ని రీవెరిఫికేషన్ ఆపి మా పాత సర్టిఫికేట్ల మీద కంటిన్యూ చేసి మా గవర్నమెంట్ నుంచి వచ్చిన రాయితీలన్నీ మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సో రీవెరిఫికేషన్ విధానంలో లోపాలు ఉన్నాయంటారు? లోపాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు డాక్టర్లా లేకపోతే సచివాలయం వల్ల ఇంకొకరా మాకు తెలియట్లేదు. అదండి మా యొక్క బాధ. మా డిమాండ్ ఏమీ లేదు సార్, పాత సర్టిఫికెట్ల మీదే ఎంక్వైరీ ఆపి అవి కంటిన్యూ చేసి మా యొక్క పెన్షన్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. దివ్యాంగులకు ఇస్తున్న సదరన్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న లోపాల కారణంగా, అంటే రీవెరిఫికేషన్ పేరిట లోపాల కారణంగా ఎవరైతే ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కూడా సవ్యంగా అయితే తమ రిపోర్ట్ అయితే ఇవ్వటం లేదని చెప్పి దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉన్న పర్సంటేజ్, అంటే గతంలో సర్టిఫికెట్లో ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో అంత పర్సంటేజ్ నుంచి తగ్గించే విధానం అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పి తీవ్ర ఆరోపణలు అయితే గుర్తిస్తున్నారు. దీనివల్ల తమకు రాబోయే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి అందించాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి అందట్లేదని చెప్పి వారైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.